హలో అండి, వెల్కమ్ టు రామరత్నం లాక్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనందరము బాగుండాలని ఆ షిరిడి బాబా గారిని వేడుకుందాము. అందరము కలిసి ప్రే చేద్దాము. ఇప్పుడైతే వైశాఖ మాసంలో మొదటి లక్షవారం షిరిడి బాబాకి ఇలాగా పాలతో అభిషేకం చేసుకొని 5 రోజులు 5 దీపాలు పెట్టి 5 రోజులు స్వామికి అభిషేకం చేసి మళ్ళీ అలంకారం చేసి పూజ అయితే చేసుకుంటే చాలా మంచిదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఎవరు ఏ పూజ చెప్పినా మనందరము క్షేమంగా ఉండాలని చెయ్యాలని అనిపిస్తుంది. అందుకని నేను 5 రోజులు చేశాను. లక్షవారము, శుక్రవారము, శనివారము, ఆదివారం అలా మనం ఏ రోజు స్టార్ట్ చేస్తే ఆ రోజు నుండి 5 రోజులు చెయ్యాలి. అదే మనము లక్షవారం చివరి రోజు వచ్చినట్టు చేసుకుంటే లక్షవారం సరికి 5వ రోజు అవుతుంది. అయితే ఈ 5 రోజులు కూడా బాబాకి అభిషేకం చేసి శ్రీ సూక్తము, పురుష సూక్తము చదువుకొని మనము ధూపం, దీపం, నైవేద్యం, అలంకారం అది చేసుకొని బాబాకి 5 దీపాలు పెట్టి పూజ చేస్తే చాలా చాలా మంచిదని నేనైతే 5 రోజులు ఇలాగా పూజ అయితే చేసుకున్నాను. 3వ రోజు అనమాట ఇది. అలాగే 1వ రోజు, 2వ రోజు, 3, 4, 5 రోజులు చేశాను. తర్వాత నెక్స్ట్ లక్షవారము మళ్ళీ మనము బాబా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ట్యాప్ చేస్తే ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. అయితే మన ఛానల్లో మంచి మంచి పూజ వీడియోస్ ఉంటాయి. తప్పకుండా విజిట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మంచి పూజా వీడియోస్, పాటలు, పూజా పరిహారాలు అన్నీ ఉంటాయి. తప్పకుండా చూడండి. అయితే ఇలాగ నేను 5 డేస్ బాబాకైతే పూజ చేసుకొని లాస్ట్ లక్షవారం మళ్ళీ నేను సాయి దివ్య పూజ కూడా చేసుకున్నాను. ఇది మీకు షేర్ చేద్దామని నేను ఈ వీడియో చేశాను. మీరందరూ కూడా రేపు ఈవినింగ్ అయినా మనం అభిషేకం చేసుకోవచ్చు, పర్వాలేదు. సూర్యోదయానికి పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని శుచిగా శుభ్రంగా మనస్ఫూర్తిగా బాబాని వేడుకుంటే మనకున్న ఏ విపత్కర పరిస్థితులైనా తప్పకుండా తొలగిపోతాయి. మనము మనసు పెట్టి చెయ్యాలి. ఏ పూజ అయినా ఏది అనుకున్నా మనం మనసు పూర్తిగా చేస్తే తప్పకుండా మనం అనుకున్నది జరిగి తీరుతుంది. ఇది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. నేనైతే అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మీరైతే తప్పకుండా 5 రోజులు 5 దీపాలు పెట్టి షిరిడి బాబాకి మాత్రం అభిషేకం చేసుకుంటే చాలా చాలా మంచిది. మీరు ఒక్కసారి చేసి చూడండి. తరువాత మన ఛానల్లో సాయి దివ్య పూజ కథలు, సాయి దివ్య పూజ విధానాలు అన్నీ ఉంటాయి మన ఛానల్లోన. రామదేవుని కథ, రామదేవుని వ్రతం ఎలా చేసుకోవాలి, అలాగే త్రినాథ మేళ, ఇవన్నీ మంచి మంచి పూజలండి. ఇవి చాలా మంచివి కూడా. ఈ పూజలు మనము ఏది అనుకుని చేస్తే అవి తప్పక జరుగుతాయి. నేను నా ప్లేలిస్ట్లోను కూడా ఉంటాయి. తప్పకుండా రామరత్నం వ్లాగ్స్ అని కొడితే నా ఛానల్ వస్తుంది. ప్రతిదీ నేను ప్లేలిస్ట్ చేశాను. మీరు ఏ వీడియో అయినా చూడొచ్చు. తప్పకుండా మీరందరూ చూడండి. చూసి షిరిడి బాబా పూజ మాత్రం అందరూ మీరు చేసుకుంటారని నేనైతే అనుకుంటాను. చాలా చాలా మంచిది. మనకి ఎలాగూ వైశాఖ మాసంలో ముందుగా మనము వైశాఖ శనివారం చేస్తాము. తర్వాత షిరిడి బాబాకి పళ్ళు పెడతాం, మామిడి పళ్ళు. అన్ని దేవాలయాలకి పళ్ళు అవి ఇచ్చాక తింటాము. తర్వాత ఈ పరిస్థితుల్లోనూ మనమైతే బయటకు వెళ్ళే పరిస్థితి అయితే లేదు. మనము ఏ పూజ చేసినా ఏది చేసినా ఇంట్లోనే పెట్టుకోవాలి. ఇంకా నేను వైశాఖ శనివారం కూడా చేస్తాను. ఆ వీడియో కూడా షేర్ చేస్తాను మీకు. తర్వాత వైశాఖ శనివారం రోజు ముత్తైదువులకి పిలిచి మనం పళ్ళు అవి ఇచ్చుకుంటాం కదా. ఇప్పుడైతే మరి ఆ పరిస్థితి లేదు. మనం ఇచ్చినా ఎవరు తీసుకునే పరిస్థితిలో కూడా లేరు. అందుకని మనము ఇంట్లోనే అన్ని దేవుళ్ళకి మామిడి పళ్ళు అన్నీ ఆరగింపు పెట్టుకొని మనం అప్పుడు తినడం మొదలు పెడితే మంచిది. అయితే మనము ఇలాంటి పరిస్థితుల్లోన మనం మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏ పూజ చేసుకున్నా చాలా చాలా మంచిది. మనకి ఎందుకైనా దేవుడు ఇది ఇచ్చిన ఒక అవకాశం అని అనుకోవాలి. మనము ఇంట్లోన చక్కగా మనము గురు చరిత్ర పారాయణం చేసుకోవడము, షిరిడి సాయి చరిత్ర పారాయణం చేసుకోవడం, అలాగే సత్యసాయి బాబా తపోవనం పారాయణం చేసుకోవడము, మనం అన్నీ చేసుకొని రుద్రం చదువుకోవడము. మెయిన్ మనం రుద్రం చదువు
చదువుకుంటే భద్రంగా ఉంటాము. నేనైతే రుద్రం ప్రతిరోజు పారాయణ చేస్తున్నానండి. మీరందరూ తప్పకుండా రాదు అని పారాయణం చేయలేకపోయినా మీరు సెల్లోన యూట్యూబ్లో వేసుకుని విన్నా చాలా చాలా మంచిది రుద్రము. తప్పకుండా వినండి. అలాగే లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు అన్నీ చదువుకున్నా విన్నా చాలా చాలా మంచిది. మెయిన్ గురుచరిత్ర చదివితే ఇంకా మంచిది. మన ఛానల్లో అన్ని సహస్రనామాలు, అష్టోత్తరాలు అన్నీ ఉన్నాయి, తప్పకుండా చూడండి. అయితే ఈ పరిస్థితుల్లోనే మనము ఇలాగ ఇంట్లోనే మనకి ఇంటిలో ఏవి దొరికితే అవి, మన ఇంట్లో ఏ ఉంటే అవి పెట్టుకొని భగవంతుడికి ఆరగింపు పెట్టుకొని మనము పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ముఖ్యంగా లలితా సహస్రనామాలు చదువుకుంటే ఇంకా మంచిది. అందున ఈ వైశాఖ మాసంలో మనము ఏ పూజ చేసుకున్నా విశేషమైన ఫలితము. శివదేవుని పూజ, రామదేవుని పూజ, తర్వాత లలితాదేవి పూజ, లక్ష్మీదేవి పూజలు, షిరిడి సాయిబాబా పూజలు, ఏ పూజ అయినా సరే మనము అన్నీ చేసుకుంటే చాలా చాలా మంచి విశేషమైన ఫలితం అయితే వస్తుంది. మెయిన్ ముఖ్యంగా మనము షిరిడి బాబా పూజ చేసుకోవాలి. గురువు అనుగ్రహం ఉంటే మనకి ఏ గ్రహాలు ఏమీ చేయలేవని పెద్దలు చెప్తారు. అయితే మీరందరూ తప్పకుండా ఈ పూజ ఈ 5 రోజులు 5 దీపాలు పెట్టి షిరిడి బాబాకి అభిషేకం చేసుకుని మీరు చేసుకుంటారని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.